హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నాగోస్ కుకింగ్. ఎంతమందికి గుత్తి వంకాయ కర్రీ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. కొద్ది వంకాయలైనా సరే గుత్తి వంకాయ చేసుకోవడం అనేది ఒక్కొక్క వెరైటీలో చేసుకోవడం అనేది ఇష్టం. దీనికోసం నేను మసాలా దినుసులు, చిన్న ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి వేసి మెత్తని పేస్ట్ చేసుకొని, అలాగే కారం, ఉప్పు, కొత్తిమీర వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుంటే మనకు మెత్తని పేస్ట్ అనేది అవుతుంది. ఇప్పుడు మన వంకాయలు, నాకు పొట్టి వంకాయలు దొరికాయండి రైతు బజార్లోని. చాలా నచ్చి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈ వంకాయలతో ఇంకా టేస్ట్ ఉంటుంది. ఒక్కొక్క వంకాయతోటి గుత్తి వంకాయ ఒక్కొక్క టేస్ట్ ఉంటుందన్నమాట. ఈ వంకాయతో అంటే ఇది పక్కా ఏంటంటే రైతులు మందు వేయకుండా కొంచెం పెంచినవి. కొద్ది పుచ్చులు అన్నది ఎక్కువ ఉంటాయి ఇందులో, ఎందుకంటే మందు వేయరు కదా, అందుకని ఇంటి దగ్గర అది పండిస్తూ ఉంటారు ఇలాంటివి. ఆ వంకాయలు ఇవి చాలా టేస్ట్ బాగుంటుంది. కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా వెంటనే ఫ్రెష్గా అన్నది వండేసుకోవాలి. అందులో నేను స్టఫ్ చేసుకొని, ఇది శనగల నూనెతో వండుకుంటే చాలా బాగుంటుంది. శనగల నూనె కానీ, నువ్వుల నూనె కానీ, రిఫైండ్ ఆయిల్ కంటానా నేను మొత్తం కూడా ఇలా ఫిల్ చేసుకొని మొత్తం సర్ది పెట్టేస్తున్నాం. పెనంలో పెద్ద పెనం తీసుకోండి. దీన్ని మెల్లిగా ఇలా రివర్స్ చేసుకోండి. మొత్తం చాలా త్వరగా ఉడికిపోతాయి. ఇలా మనం వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని, ఇప్పుడు ఇందులో ఏదైతే మిగిలిన మసాలా ఉందో అది కొద్ది కరివేపాకు వేసుకొని కొద్దిగా వేయించుకోండి. ఇది కొంచెం వేగిన తర్వాత మన వంకాయలు కూడా అందులో వేసి వేయించుకుంటే, మొత్తం ఉప్పు కారం అన్నీ కూడా సమానంగా చూసుకొని వేయించుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్. ఉట్టిగా కూడా తినేయచ్చు. నెయ్యి వేసుకొని ఇంత అన్నంలో తిన్నా బాగుంటుంది. సాంబార్ పప్పు పెట్టుకొని పక్కన తిన్నా బాగుంటుంది. నేనైతే ఉట్టిగా, నాకు చాలా ఇష్టం అండి ఉట్టిగా తినడం. చాలా టేస్టీగా ఉంది. మనం ఫుల్ రెసిపీ కావాలంటే ఫుల్ రెసిపీ వీడియో అన్నది చేస్తాను. ఇది షార్ట్లో అన్నది ఇంతకు మించి చూపించలేం కదా. ఓకేనా, బాయ్.